ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. కందిపప్పు వేయించి పప్పు చేస్తే సూపర్గా ఉంటుంది. ఇది ఎవరికైనా తెలుసో లేదో కామెంట్ చేయండి. కందిపప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్న సెగ మీద వేయించుకోవాలి. వేయించుకొని వెంటనే కుక్కర్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లోనే వేయించుకోవచ్చు, కానీ కిందంతా నల్లగా అయిపోతుంది. అందుకని నేను బాండీలో వేయించుకున్నాను. కొంతమంది అయితే వేయించి పెట్టుకుంటారు పప్పు పురుగు పట్టదని, కానీ ఆ టేస్ట్ కంటే ఎప్పటికప్పుడు వేయించుకున్నదే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని ఇలా ట్రై చేయండి. ఇంకా నేను సొరకాయ, ములక్కాయ, టమాటా వేసి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేను మర్చిపోయాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి నేను పులుసు పెడుతున్నాను. ఈ స్టైల్లో పులుసు పెడితే సూపర్గా ఉంటుంది. ఉడకబెట్టి చేసేదానికంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రోటీన్, మినరల్స్ కూడా వాటర్లో వెళ్ళిపోకుండా ఉంటాయి. వాటర్లో ఉడకబెడితే టేస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కూడా చెప్పండి. ములక్కాయలు, సొరకాయలు వేసేసాను. తిరగమూత కూడా వేసేసాను. పసుపు వేసి కొంచెం సేపు మగ్గినాక అప్పుడు టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. ఉత్తిపప్పు, పండుమిరపకాయల పచ్చడి, మరి పులుసు ఉన్నప్పుడు ఏదన్నా వడియాలు ఉంటే బాగుంటుందిగా. అందుకనే నేను ఈ ఆలు చిప్స్ లాంటివి నేను కొనుక్కొచ్చినవే, నేను ఇంట్లో పెట్టినవి కాదు. ఇంకా అప్పడాలు కానీ, వడియాలు కానీ, చల్లమిరపకాయలు కానీ ఏ ఉన్నా కూడా పులుసులోకి బాగుంటుంది. ఇలా నూనెలో వేయించి కొంచెం పులుసులోకి అయితే వేయించుకున్నాము. సూపర్గా ఉంటాయి ఇవి కూడా పులుసులోకి. ఇంకా మజ్జిగ కూడా చేసేసాను. ఇంకా పులుసు గురించి చెప్తాను. టమాటా వేసిన తర్వాత పసుపు అయితే ముందే వేసేసాను. రాళ్ళుప్పు వేసాను. ముక్కలకి సరిపడగా మెత్తనుప్పు వేసి రాళ్ళుప్పు కూడా కొంచెం వేసాను. చింతపండు రసం కొంచెంగా పోసుకొని బెల్లం కూడా వేసాను. బెల్లం మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను సాంబార్ పొడి వాడాను. అది కూడా కొన్నదే వాడాను. ఇంట్లో ఉన్నది కూడా కొంచెం చారు పొడి వేసాను. నూనె వేసి తిరగమూత వేసాను కదా, ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది పప్పు పులుసు అంటారు, చిక్కని పులుసు అని కూడా అంటారు. చింతపండు రసం ఎక్కువగా వేయద్దు అనుకునే వాళ్ళు టమాటాలు ఇంకొంచెం చేసుకొని వేసుకోవచ్చు, మిక్సీ చేసి వేసుకోవచ్చు అని చెప్తున్నాను. కాయలుగా కాకుండా. చింతపండు ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇగోండి, చింతపండు వేశాక మళ్ళీ రాళ్ళుప్పు కొంచెం వేసాను. ఇందాక కొంచెంగా వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసాను. కారం అనేది ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే రసం పొడి కొన్నది కదా, అందుకనే దీంట్లోనే కారం అనేది యాడ్ అయి ఉంటుంది కదా, అందుకనే. బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని మీకు చెప్పాను కదా. ఇక్కడ కొంచెం టేస్ట్ పెరగడం కోసం బెల్లం అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నేను వేస్తున్నది చారు పొడి. ఈరోజు కూర కానీ ఏవి లేవు కదా, సింపుల్గా పప్పు, పులుసు, పండుమిరపకాయలు, మజ్జిగ. ఈరోజు మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. బాయ్ మరి.